మినీ ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉన్నట్లుగా అనేక రకాలైన ఉద్యోగ సంఘాల యొక్క హెచ్చరికల ద్వారా తెలుస్తుంది. సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు మనతో ఉన్నారు. అసలు ఏ విషయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు వారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ప్రభుత్వానికి నేరుగా లేఖలు రాయటం, తర్వాత ఈ విషయాల్లో తాము డిఫర్ అవుతున్నట్లుగా ఉద్యమాలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందా? ఉంటే ఏ కారణాలతో ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారో వివరిస్తే బాగుంటుంది. నమస్కారం సార్. అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 7 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 7 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు గత 6 సంవత్సరాల కాలంలో లేదా గత ప్రభుత్వ కాలంలో చాలా ఇబ్బందులు పడినటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే. పరిస్థితి మారాలని, మా జీవితాల్లో వెలుగులు రావాలని 5 సంవత్సరాలు ఎప్పుడైపోతాయని ఎదురు చూసినటువంటి ఉద్యోగులు మరి 2004 ఎలక్షన్లప్పుడు తమ మనోభావాన్ని తమ ఓటు రూపంలో తెలియజేశారు ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని 100% నమ్మారు. వీళ్ళు అధికారంలోకి వస్తే మా కష్టాలు నెరవేరుతాయని, గట్టెక్కుతామని భావించి సిపిఎస్ ఎంప్లాయీస్తో పాటుగా మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే టీచర్స్ కావచ్చు, మొత్తం కూడా మరి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు ఇందాక అడిగినట్లుగా వీళ్ళందరికీ అసంతృప్తి ఉందా అంటే 100% పాళ్ళు అసంతృప్తితోనే ప్రస్తుతం ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ లోకమంతా కూడా పెన్షనర్లతో పాటుగా మరి గురవుతున్నటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఈ అసంతృప్తి గల కారణాలు అంటే ఒకటి కాదండి, అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి సరే ఈ డిఏ కావచ్చు, ఐఆర్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా సాధారణంగా అందరూ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలే. కానీ ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అసంతృప్తితో ఉండడానికి గల కారణం పేపర్లో ప్రకటనలు ఇవ్వటమేమో విద్యా వ్యవస్థని అభివృద్ధి చేస్తాం, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదివేటువంటి పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను మేము అందిస్తాం, దానికి కావలసినటువంటి వేల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెప్పి పేపర్లకు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే వాస్తవాన్ని పరిశీలిస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అందులో ఉన్నటువంటి గుంటలు మెట్టలు కనిపించవన్నట్లుగా స్కూల్కి ఒకవేళ వచ్చి చూస్తే మీరు కనుక ఈరోజు ఉపాధ్యాయులు పిఆర్సీ కోసం, డిఏ కోసం, లేకుంటే ఐఆర్ కోసం ఎంత బాధపడుతున్నారో దానికి మించి 2 అంతలు మా చేతుల్ని కట్టేసి మేము పని చేసేటటువంటి అవకాశాలు లేకుండా చేసి విద్యకు సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మా పైన రుద్ది గూగుల్ షీట్ ఫిల్ చేయండి, ఈ ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ కాండి, లేదంటే ఇవి అప్లోడ్ చేయండి, లేదంటే ఇవి డౌన్లోడ్ చేయండి, ఈ కార్యక్రమాలు పెట్టడం ద్వారా మాకు స్కూల్లో ఉన్నటువంటి 9 గంటలకు మొదలయ్యి 4 గంటలకు అయిపోయేటటువంటి స్కూల్లో ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలియని, హార్ట్ అటాక్ ఎవరికి వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. స్కూల్లో 9 గంటలకు హాజరు, 9 నిమిషానికి స్కూల్కి హాజరైనటువంటి టీచర్స్ కూడా మెమోలు ఇచ్చినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మొన్న రీసెంట్గా కూడా అంటే ఇంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడం ద్వారా సరైనటువంటి నాణ్యమైన పనిని ఉపాధ్యాయుల నుంచి రాబట్టుకుంటాము అని చెప్పేసి ఈ అధికారులు అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదులే. కానీ ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సందర్భాల్లో తీసుకెళ్ళాం. గత ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో, ఉపాధ్యాయుల పట్ల ఎంత అమానుషంగా అయితే మాట్లాడారో, చర్యలు చేపట్టారో, చిన్న చిన్న విషయాలకే మరి సస్పెన్షన్స్ అటువంటి చర్యలకు, అలాగే ఇంక్రిమెంట్ కటింగ్ లాంటి చర్యలకు పాల్పడ్డారో, ఇప్పుడు అంతకంటే మించి అంతకంటే తక్కువ ఏం జరగట్లేదు. అదే విధానం కొనసాగుతుంది. కాబట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా కూడా అసంతృప్తితోనే ఉన్నారు. అయితే వ్యతిరేకత ఇంకా రాలేదు.
గవర్నమెంట్ మీద అసంతృప్తి మాత్రం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి మాట ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మిమ్మల్ని చేస్తున్నటువంటి హింస ఏదైతే మిమ్మల్ని బాధిస్తూ ఉందో ఆ విధానాలు లేకుండా చేసి మీరు స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో ఉద్యోగం చేసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తామని మాట ఇవ్వడంతో మాకు డిఏ, ఐఆర్, పిఆర్సీ ఇవన్నీ కూడా సెకండరీ అనిపించినాయి. మానసికంగా సంతృప్తికరంగా ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో మేము కూటమి ప్రభుత్వం వెంట నడిచాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు కనబడట్లేదు సార్. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది ఉపాధ్యాయులకి. ఉదయం 9 గంటలకు పాఠశాలలో ప్రవేశించినప్పటి నుంచి సాయంత్రం ఇప్పుడు మా పాఠశాల 5 గంటల వరకు పొడిగించాం. 5 గంటల వరకు పాఠశాలలో పని అయిపోయి మేము బయటకు వచ్చే వరకు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో కొంచెం భయానకమైనటువంటి గందరగోళ పరిస్థితిలో మేము పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాం టీచర్లు. అంటే ఈ మధ్యకాలంలో విన్నది ఏంటంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ ఉపాధ్యాయులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో యాప్స్ భారం తగ్గించమని, వాటన్నిటిని కూడా తగ్గించారని చెప్తున్నారు. అది నిజం కాదంటారు? చూడడానికి మేడిపండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే చందంగా గత ప్రభుత్వం అయితే ఇబ్బడి ముబ్బడిగా కొన్ని వందల యాప్స్ తీసుకొచ్చేసి పడేసి ఈ పని చేయండి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్థాయిలో మాకు ఆ పనులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము యాప్లు బెడదంతా తగ్గించేసాము, ఇప్పుడు అంత లేదని చెప్పేసి అంటున్నారు. నేనేమంటానంటే రకరకాల యాప్లు తగ్గించిన మాట వాస్తవమే, కానీ ఉన్న ఒకటే యాప్లో ఈ పనులన్నీ చేయిస్తూ ఉన్నారు. యాప్లు నంబర్ అయితే తగ్గింది తప్ప పైకి నంబర్ తగ్గించారు, నంబర్ తగ్గింది తప్ప చేసే పనిలో మాత్రం ఏ విధంగా మెర్జ్ చేశారు. అన్నింటినీ కలిపి ఒక యాప్ తయారు చేశారు అంతే, అంతకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇంతకుముందు రకరకాల యాప్లు ఉండేవి, ఇప్పుడు మొత్తం కలిపి ఒకటే యాప్. పని భారం తగ్గకపోగా ఈ మధ్య కాలంలో మా డిపార్ట్మెంట్కి సంబంధం లేనటువంటి అంశాలు ఏవైతే పిల్లవాడికి అందవలసినటువంటి నాణ్యమైన విద్యకు సంబంధం లేనటువంటి అంశాల మీదనే మమ్మల్ని ఎక్కువగా ఫోకస్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. అటు పిల్లవాడికి అన్యాయం జరుగుతుంది, ఇటు మానసికంగా మేము కూడా క్షోభకు గురవుతున్నాము. పిల్లలకు పాఠాలు చెప్పలేనటువంటి స్థితిలోకి మా చేతులు కట్టివేస్తాను ఉండేటటువంటి పరిస్థితి ఈ పద్ధతుల ద్వారా ఉంది. అంటే ఇప్పుడు మామూలుగా ఉద్యోగ సంఘాలు, మీరు ఉపాధ్యాయుల గురించి ముందు మాట్లాడుతున్నారు కాబట్టి ఉద్యోగ సంఘాల గురించి మనం మాట్లాడితే అందరికంటే కూడా ఉపాధ్యాయ సంఘాలు చాలా బలంగా పోరాడతాయి లేదా మాట్లాడతాయి అని చెప్తున్నాను. మరి ఈ విషయాలను ఎప్పుడు కూడా మీరు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళలేదు, అటువంటి అవకాశం మీకు దొరకలేదు? విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళామండి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు డిఏ కానీ పిఆర్సీ కానీ వస్తున్నాయంటే మరి వాళ్ళే చెప్తూ ఉంటారు మిగతా ఉద్యోగ సంఘాలు. టీచర్లు కనుక పోరాటాలు చేయకుంటే, టీచర్లు కనుక చర్చలు జరపకుంటే, టీచర్లు కనుక ఈ విషయాలు గట్టిగా పట్టుకోకపోతే మాకు కూడా డిఎల్ రావు, పిఆర్సీలు రావు అనే అభిమానాన్ని మా మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా. నిజంగా మా ఉపాధ్యాయ సంఘాలు ఖచ్చితంగా బలంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సిగ్నల్స్ ఏవైతే మేము అసంతృప్తిగా ఉన్నాము అనే సిగ్నల్స్ ఖచ్చితంగా ఇస్తూనే ఉన్నాం. కానీ ఈ ఉపాధ్యాయులకు అలాగే ప్రభుత్వ పెద్దలకు ఉండేటటువంటి మధ్య వారధి ఎవరైతే ఉండాలో అధికారులు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం అనేదాన్ని గాలికి వదిలేశారు. వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా, వాళ్లకు తోచినట్లుగా కొన్నిసార్లు ఇగోలుకు పోయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా నేను ఈ 10 సంవత్సరాల కాలంలో చూశాను. నేను చెప్పిందే జరగాలి, లేదా పలానా వాడు చెప్పింది జరగకూడదు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తాననేటువంటి విధానాలు కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఈ విధమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటంతో ఉపాధ్యాయులుగా మేము ఏదైతే సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నామో ఆ సమస్యలు వాళ్ళు అక్కడికి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం లేదనేటువంటి అనుమానం మాత్రం మాకు ఖచ్చితంగా బలంగా ఉంది. కొన్నిసార్లు మేము ప్రభుత్వ పెద్దలను నేరుగా కలిసి చెప్పినప్పటికీ, నేను లోకేష్ గారిని కలిశాను, సీఎం గారిని కలిశాను, చెప్పినప్పటికీ వాళ్ళకి దగ్గరగా ఉండి రోజు రిపోర్ట్లు ఇచ్చేటటువంటి అధికారులు ఎవరైతే ఐఏఎస్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు ఉన్నారో వాళ్ళ మాటకే ఎక్కువ వాల్యూ ఇవ్వడం, వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. మరి మమ్మల్ని ఇదే విధానం పోయిన గవర్నమెంట్లో కూడా జరిగింది. అధికారులను అత్యధికంగా నమ్మారు.
వాళ్ళ చేతిలో అధికారాలను అపరిమితంగా పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నాట్యం చేశారు, కరాళ నృత్యం చేశారు విద్యారంగంలో. ఒక అధికారి అయితే నేరుగా సస్పెన్షన్ లేకుంటే మనకు ఇంక్రిమెంట్లు కూడా కట్ చేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్ గారు. కనిపించినటువంటి టీచర్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి మాటలు మాట్లాడి వ్యాఖ్యలు చేసి ఆ ప్రభుత్వాన్ని చేటు చేసినటువంటి ఐఏఎస్ అధికారి. ఈరోజు కూడా పరిస్థితుల్లో మార్పేం లేదు. విద్యాశాఖలో ఉన్న అధికారులు ఎవరూ కూడా సమస్యల పరిష్కారానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదనేటటువంటిది మా ఆరోపణ. మా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో పిలుపునిస్తూ ఉన్నాయి, ధర్నాలు చేస్తూ ఉన్నాం, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం, మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు మాత్రం మా అభిష్టానికి, అంటే ఉపాధ్యాయ లోకం ఏదైతే ఉందో దాని అభిష్టానికి వ్యతిరేకంగా ఇస్తూ ఉన్నారు. పైకి ఏమీ జరగడం లేదు, వాళ్ళు ఏం చేయలేరు అనేటటువంటి మెసేజ్ను పంపిస్తూ ఉన్నారు. ఇది దీర్ఘకాలంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక సంకటంగా పరిణమించేటువంటి పరిస్థితి కూడా ఉంది. టీచర్ల సమస్య ఇప్పుడు మామూలుగా అసలు మీరు సిపిఎస్ తరఫున రాష్ట్ర స్థాయిలో సుమారు 3 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు సమస్య ఉద్యోగులు అసంతృప్తి అంటే ఇప్పుడు ఏదో డిఏలు రావాలంటారు. అసలు ఎన్ని డిఏలు రావాలి, ఒకవేళ ఐఆర్ ఇస్తే ఎంతవరకు వారికి నష్టం వాటిల్లిందని ఉద్యోగులు భావిస్తున్నారు? అటువంటి వివరాలు సార్. నేను సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడితో పాటుగా ఒక జేఏసీ 47 సంఘాలతో కూడినటువంటి జేఏసీకి రాష్ట్ర సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే మరి రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో, మేము డిఏలు ఐఆర్ పిఆర్సీ సంగతే కాదు, దానికి మించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు మాకున్నాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసేటటువంటి ఈ సందర్భంలో నేను అవిగావు. ఒక ఉదాహరణకి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి సంబంధించి ట్రాన్స్ఫర్స్ జరిగిన ఈ మధ్య మీ అందరికీ తెలిసినటువంటి చాలా అవినీతి జరిగింది. అక్రమాలు ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి, అధికార పార్టీ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి పేపర్ తీసుకురాకుండా, ఒక లెటర్ తీసుకురాకుండా, లేదా ఒక ఫోన్ చేయించకుండా, లేదా డబ్బులు ముట్ట చెప్పకుండా ఒక్కడికి కూడా మరి ట్రాన్స్ఫర్ జరిగినటువంటి సందర్భాలు లేవు. ఒక వ్యక్తిని ఒక చోటుకి ట్రాన్స్ఫర్ చేసి మరలా ఇంకో చోటుకి కూడా మార్చినటువంటిది, అంటే విత్ ఇన్ డేస్నే అతని అక్కడి నుంచి లేపి ఇంకో చోటుకి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అత్యంత అక్రమంగా, అవినీతికరంగా, బాధాకరంగా జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏవైనా ఉన్నాయంటే ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది. బలం ఉన్నవాడు, పరిచయం ఉన్నవాడు, లేకుంటే రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు వాళ్ళ దగ్గర నుంచి లెటర్లు తెచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసెస్లో చేరారు. మరి రాజకీయాలతో సంబంధం లేకుండా ఉద్యోగ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వహించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సఫర్ అయ్యారు. వాళ్ళు ఉండేటటువంటి ప్రదేశాల నుంచి 100-150 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకి పోస్టింగ్స్ వచ్చినాయి, వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. ఈ జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ మరలా పునఃసమీక్షించి సరైనటువంటి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు. మేము కూడా అనేక సార్లు వాళ్ళకి విన్నవించాం, అయినా కానీ ప్రభుత్వంలో చలనం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మరి ఆ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని ఊచకోతకొచ్చారు. రెండోది ఆర్టీసీ సిబ్బంది. గత ప్రభుత్వం ఆర్భాటంగా ఆర్టీసీ సిబ్బందిని మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాము, ఆర్టీసీ సంస్థనే ప్రభుత్వంలో విలీనం చేశానని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఎట్లా ఉందంటే పొయ్యి మీద నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడినటువంటి సందంగా అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని రకాల రాయితీలు, కొన్ని రకాల సౌలభ్యాలు కూడా వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో అసలు మనం ఏంటి అనేటటువంటిది కూడా, వాళ్ళు ఏ పరిధిలోకి వస్తారు, అసలు వాళ్ళు కార్పొరేషన్లో ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్నారా, ఒకవేళ ప్రభుత్వంలో ఉంటే మరి బాడీ ఈ కార్యనిర్వహణ బాడీ ఎందుకు కొనసాగుతుంది, చిన్న చిన్న విషయాలకు కూడా సస్పెన్షన్స్, చిన్న చిన్న విషయాలకు కూడా సర్వీస్ నుంచి రిమూవల్స్. ఒక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరిస్తే చక్కగా సవ్యంగా సాగిపోయిన పనిని సంవత్సరాల పాటు అలాగే సస్పెన్షన్లో ఉంచినటువంటి సందర్భాలు కూడా ఆర్టీసీలో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంక ఏ రంగానికి చెందినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరి ఒక సంతోషకరమైనటువంటి కాంటెంట్మెంట్ తోటి ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉందో చెప్పండి? అసలు లేనే లేదు. అది చక్కదిద్దుతారని అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఈ దేశం మొత్తం మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆయన చాలా అనుభవజ్ఞుడు. ఇంతకు ముందు కాలంలో ఉద్యోగుల ఉపాధ్యాయులు కొంతవరకు భయభ్రాంతులు గురి చేసినప్పటికీ ఆయన తీసుకొచ్చినటువంటి సమస్యలుగా మరి సంస్కరణలు కావచ్చు, ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, మాకు మంచి కూడా చేశాడు. ఆయన చేయలేదని మేము చెప్పం. ఒకటి, టీచర్లకు అప్పటి వరకు సిగరెట్ పెట్టెల మీద, అగ్గి పెట్టెల మీద రాసిస్తే ట్రాన్స్ఫర్లు జరిగేవి జెడ్పీ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు. కానీ ఈరోజు ట్రాన్స్ఫర్స్
పారదర్శకంగా సాగి టీచర్స్ అంతా కూడా తమకు కావలసినటువంటి గమ్యస్థానాలకు వెళ్తున్నారంటే చంద్రబాబు గారు తెచ్చినటువంటి సంస్కరణలే. ఈరోజు అదే విధమైనటువంటి విధానం అంతే దుర్మార్గమైనటువంటి విధానం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి జరుగుతూ ఉంది. అలాగే మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంటే మెడికల్కి సంబంధించినటువంటి అత్యంత అవినీతి అక్రమాలతో జరిగినటువంటిది. బలం ఉన్నవాడిది రాజ్యం అనే ఆటవిక ఒక నీతి ప్రస్తుతం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అది ఎంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి సారించి దాన్ని తీసివేయగలిగితే ఆయనకు అంత మంచి పేరు వస్తుందని చెప్పి, ఆయనకు ఆల్రెడీ మంచి పేరు ఉంది, కానీ ఆ పేరుని పోగొట్టేటటువంటి పనులు ఇప్పుడు ఈ అధికారులు చేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారుల మీద దృష్టి పెట్టండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే మరలా జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పిదాలు 30% అయితే అధికారులు చేసినటువంటి తప్పిదాలు 70% వల్ల కుట్టిముచ్చడానికి కారణమైనాయి. ఉద్యోగుల ఉపాధ్యాయులందరూ కూడా తిరుగుబాటు చేయడానికి కారణమైనాయి. నేను ఎన్నికల సమయంలో 14 జిల్లాల్లో మేము మీటింగ్లు నిర్వహించాం. వీళ్ళు రావాలి వాళ్ళు రావాలని ఆ రాజకీయ ఉద్దేశాలు మాకేం లేవులే, కానీ ఎవరైతే ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళు పోవాలని అయితే కోరుకున్నాం. 14 మీటింగ్స్ పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. ఏది మన జరుగుతున్నటువంటి ఎన్నికల కోడ్లోనే ఆ విధంగా పెట్టి మేము ఉద్యోగ లోకాన్ని ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం చేసాం. ఫలవంతమయ్యాము. మారింది, ప్రభుత్వం మారింది, కానీ జరుగుతున్నటువంటి మాత్రం మాకు అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అంటే మీరు అనేది ఈ ఆర్థికేతర విషయాల్లో కూడా అధికారులు కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆర్థికపరమైన విషయాల మీద కొంత అసంతృప్తి. అంటే చాలామంది మాకు ఇంకా పిఆర్సీ కమిటీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు, డిఏలు ఇవ్వలేదు, మేము ఇంత నష్టపోయాం అంత నష్టపోయామని అక్కడెక్కడ చెప్తున్నారు. ఎన్ని డిఏలు రావాలి, అసలు ఒకవేళ ఐఆర్ ఇస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఇప్పటివరకు ఎంత ప్రయోజనం చేకూరి ఉండేది? ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ లోకంలో మొత్తం ఉద్యోగుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ గ్రూప్ 1 సర్వీస్ నుంచి స్వీపర్ వరకు ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు అత్యంత ఎక్కువ నష్టపోయినటువంటి నష్టజాతకులు. ఎందుకంటున్నానంటే ఆ మాట, దాదాపుగా 2018వ సంవత్సరం నుంచి మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు 2023వ సంవత్సరం వరకు అట్లానే ఆగిపోయి ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఇందులో అంటే ఓన్లీ సిపిఎస్ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు 2018 నుంచి. ఇక్కడ విషయం ఏంటంటే 90% మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు మా చేతికి ఇవ్వాలి. అంటే జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే జీపీఎఫ్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఈ రావాల్సిన డబ్బులని జీపీఎఫ్ అకౌంట్కి వేసేస్తారు వాళ్ళు, పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళకు. కానీ ఈ సిపిఎస్ అనేటువంటి కాన్సెప్ట్ యొక్క కోర్ ఇంపార్టెన్స్ ఏంటంటే 90% చేతికి ఇచ్చేసి 10% అకౌంట్లో వేస్తారు. ఇక్కడ ఎంత దుర్మార్గం జరిగిందంటే 2019 నుంచి కూడా ప్రభుత్వం మాకు వేయాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉందో 10%, మా దగ్గర నుంచి 10% కట్ చేసుకుంటా ఉన్నారు ప్రతి నెల. ఆ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి 10% మ్యాచింగ్ గ్రాంట్ కలిపి 20% అందులో జమ చేయాలి. అలా చేయకపోగా సంవత్సరాల పాటు మా డబ్బుని, గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా ఆపేశారు, బకాయిలు పెట్టారు. దానికి తోడు మాకు ఆర్థికంగా వచ్చేటటువంటి ఏవైనా ఉన్నాయి అంటే డిఏ అరియర్సే. ఆ డిఏ అరియర్స్ని 2018వ సంవత్సరం నుంచి ఎంత దుర్మార్గం అంటే 4 జీవోలు కూడా ఇచ్చారు ఇవ్వడానికి. 4 జీవోల్లో ఒక్కసారిగా మేము డిఏలు మొత్తం కూడా డబ్బులు మీకు ఇవ్వలేం కాబట్టి ఒక్కొక్క డిఏని 3 భాగాలకు విభజించి పలానా నెలలో ఒక భాగం 33%, పలానా నెలలో 33% అని ఒక్కొక్క డిఏని 3 భాగాలు విభజించి 4 డిఏలకు సంబంధించి 12 ఇన్స్టాల్మెంట్స్ జీవోలు కూడా ఇచ్చారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. ఈ రాష్ట్ర అత్యున్నత పౌరుడు ఎవరైతే ప్రభుత్వ అధికారి, రాజ్యాంగ అధికారి ఉన్నారో గవర్నర్ గారి పేరు మీద జీవోలు కూడా విడుదల చేశారు. 4 జీవోల్లో ఈ రోజు వరకు ఈ 2025 మార్చి నెలతోటి ఆ జీవోలు ఎక్స్పైర్ అయిపోయినాయి. అంటే ఆ జీవోల గడువు కూడా ముగిసిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను. సార్, 4 జీవోలు ఇచ్చారు, 12 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి, దాని గడువు కూడా మార్చిలో ముగిసిపోతా ఉంది. దయచేసి దానికి సంబంధించి ఒక 2 డిఏలు బకాయిలైనా సరే మీరు ఇస్తే కొంతవరకైనా తృప్తి పడడానికి అవకాశం ఉంది. మరి ఇంత దుర్మార్గంగా ఇది వ్యవస్థ సాగుతుంది సార్ అని చెప్తే చూద్దామని అన్నారు. ఇక్కడ ఇంకొకటి, రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల్లో సమానత్వం అనేటటువంటిది ఏదైతే కోర్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉందో, ఈ సమానత్వం అనేటటువంటిది కూడా జరగడంలా. ఉదాహరణకి డిఏ అరియర్స్ రావట్లేదని నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో ఇది మిగతా ఉద్యోగస్తులకు రావట్లా, కానీ హైకోర్టు ఉద్యోగస్తులకు డిఏ అరియర్స్ ఇచ్చేశారు. అలాగే
అసెంబ్లీలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు డిఆర్ఈఎస్ ఇచ్చేశారు. ఓకే. మరి మేమేం పాపం అంటే మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి, ఉపాధ్యాయులకి మిగిలిన డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. అలాగే సాక్షాత్తు సెక్రటరీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. సార్ మాకు రావాల్సింది 90% డబ్బులు రావాలి, అది ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి వేస్తే దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ హైకోర్టు ఇస్తే ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయాల. వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఆ ఉద్యోగస్తులు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ వాళ్ళకి అంటే కంపాషనేట్గా నా కోసం, అంటే నా ప్రభుత్వం కోసం పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీ బాగోగులు నేను చూసుకుంటాననేటటువంటి తండ్రి పాత్ర నుంచి ప్రభుత్వాలు క్రమేపీ వెనక్కి తగ్గిపోతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎవరైతే వాళ్ళకు అడ్డంకిగా ఇబ్బందిగా మారతారో వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటూ పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇంకెక్కడ సమానత్వం? మేమేం పాపం చేశాము అంటే మేము కోర్టులో కేసు వేయకపోవడమే తప్పు అన్నట్లుగా ఈ ప్రభుత్వాలు భావిస్తే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి సాధించుకోవడం కోసం మేము ఇంకొక ఆలోచన కూడా చేయాల్సినటువంటి పరిస్థితులకు మమ్మల్ని నెట్టేస్తున్నారు వాళ్ళే. మాకైతే కోర్టులకు వెళ్ళి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన అయితే మాకు లేదు. కానీ అలా వెళ్ళకపోతే మాకు రావాల్సినటువంటి బకాయిలు వచ్చేటువంటి పరిస్థితి కనబడటం లేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మేము పరిశీలన చేస్తాం. అంటే ఇప్పుడు అసలు అన్ని కోట్లు రావాలంటారండి డిఏ బకాయిలు? డిఏ బకాయిలు కావచ్చు, మిగతా అన్ని రకాల బకాయిలను కలుపుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు 2019వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు రావాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల మధ్యన ఉండవచ్చు. సార్ ఒక డిఏ బకాయిలే కాదు సార్, పిఆర్సి బకాయిలు ఉన్నాయి, పిఎఫ్ లోన్స్ అంటే ఎవరైతే మేము డబ్బులు దాచిపెట్టుకుంటున్నాం పాత పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సినప్పుడు దాంట్లో నుంచి లోన్లు పెట్టుకొని తీసుకోవడానికి అవకాశం ఉంది. లోన్లు అప్లికేషన్ పెట్టుకుని దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఈ రోజు వాళ్ళ డబ్బులు రాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి లేదు. గత ప్రభుత్వం అయితే మరీ దుర్మార్గం ఏంటంటే ఆ పిఎఫ్ అకౌంట్లో ఉన్న 500 కోట్ల రూపాయలు తమ అవసరాలకు వాడుకుంది. అంటే గవర్నమెంట్ ఈ పద్దు కిందకి రావాల్సినటువంటి అవకాశం లేదు. రాజ్యాంగపరంగా ఇది ఒక దొంగతనం లాంటిది. అయినా కానీ ఆ నిబంధనలను అతిక్రమించి మా జీపీఎఫ్ అమౌంట్లో నుంచి కూడా డబ్బులు తీసేసుకున్నారు. 2 మాకు రావాల్సినటువంటి అది కాంట్రిబ్యూషన్, మంత్లీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది ఇవ్వకుండా 12 నెలల పాటు ఆపినటువంటి దుర్మార్గం కూడా జరిగింది. ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మేము ఏపీజీఎల్ఐకి డబ్బులు కట్టుకుంటూ ఉంటాం ప్రతి నెల. దానికి సంబంధించి మాకు ఏదైనా ఒక సమస్య ఇంట్లో వస్తే, ఆరోగ్యం బాగునోకనో, పిల్లల చదువులకో లేకుంటే పెళ్ళిళ్ళకో మేము లోన్లు పెట్టుకొని తీసుకునే వెసులుబాటు ఉంది. అప్లికేషన్ పెట్టిన సంవత్సరానికి కూడా డబ్బులు రాకపోతే, 2 సంవత్సరాలకు కూడా డబ్బులు రాకపోతే పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారండి రాష్ట్రంలో. అలాగే కడుతున్నటువంటి ఇళ్లని అక్కడ వరకు ఆపేసి మరి ఇప్పటి వరకు 3 సంవత్సరాల వరకు వేచి చూస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. అలాగే జబ్బులతోటి చనిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మరి ఎన్టీఆర్ ట్రస్ట్కి మేము డబ్బులు కడతా ఉంటాం ప్రతి నెల కాంట్రిబ్యూషను, కానీ ఆ కార్డులు 4 తీసుకోవడం తప్ప దేనికి పనికి రావట్లేదు. హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. ఈ సాధారణ వ్యక్తికి ఇచ్చేటటువంటి, సాధారణ పౌరులకు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీ కార్డు అన్న అది నయంగా ఉంది. మేము డబ్బులు కట్టి అక్కడికి వెళ్తే, హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వీళ్ళు సరైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ కార్డు చెల్లదు, మీరు రావద్దు అంటున్నారు మమ్మల్ని. అటు మేము ఆ కార్డు తీసుకోవడానికి అర్హులం కాదు, ఈ కార్డు ఏమో చెల్లడం లేదు, ప్రతి నెల కట్టించుకుంటున్నారు. దాంట్లో ఏదైనా మార్పు చేసైనా సరే ఉద్యోగుల ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతాం. అంటే ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఏదైతే బకాయిలు ఉన్నాయి, ఒకసారి 6,400 కోట్లు, ఒకసారి 4,000 కోట్లు, ఇదంతా విడుదల చేశారని చెప్తున్నారు. వాటి పరిస్థితి ఏంది? అసలు ఇప్పుడు రావాల్సిన వాటి మీరు చెప్పే ఇంకా 25,000 కోట్లు అని చెప్తున్నారు, అవేంటి? ఈ 25,000 కోట్ల రూపాయల్లో నుంచే అనేక రంగాలకు సంబంధించి 6,700 కోట్ల రూపాయలు నేను అప్పటికి సీఎం గారిని కలిసిన నాటికే రిలీజ్ అయి ఉన్నాయి. నేను అడిగాను సీఎం గారిని, సార్ మాకు ఇట్లా డిఎల్ రావాలి, పిఆర్సీ రావాలని చెప్పేసి అడిగితే మొన్ననే కదా 6,700 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి అన్నారు. నేనేమంటానంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల్ని వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని గత ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏజ్ పెంచింది సర్వీస్. వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ అవ్వడం ఏదో జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు, కాంట్రాక్ట్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు, రకరకాలైనటువంటి రంగాలకు సంబంధించిన డబ్బులు తప్ప మాకు రావాల్సినటువంటి దాంట్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. అలాగే ఈ ఏపీజీఎల్ఐకి సంబంధించి కావచ్చు, లేకుంటే ఈఎల్స్కి సంబంధించి కావచ్చు, కొంతమేర అసలు ఇవ్వలేదని చెప్పలేం, కొంతమేర ఎంతంటే 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్లో
ఒక సంవత్సరంన్నరకు సంబంధించినటువంటి వరుస క్రమంలో వాళ్ళకి క్లియర్ అవుతా ఉంది. ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా ఉన్న 25,000 కోట్ల రూపాయల్లో 6,000 కోట్ల రూపాయలు 6,600 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఇంకెంత రావాలి సార్? అంటే సముద్రంలో నీటి బిందువు అంతా. మేము కూడా ఉన్న పళంగా ఇవ్వమని అడగటం లేదు గవర్నమెంట్ పరిస్థితి తెలుసు, ఆర్థికంగా చితికిపోయినటువంటి విషయం తెలుసు. దాన్ని అభివృద్ధి చేయడం కోసం, లేకుంటే దాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు తెలుసు. కానీ ఒక స్నేహపూర్వకమైన సహృద్భావంతో కూడినటువంటి వాతావరణం అయితే ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు దాన్ని కలుషితం చేసి ఉద్యోగులకు ప్రభుత్వం మీద లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా, వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా వీళ్ళు కారణమవుతున్నారనేది మా అభిప్రాయం. ఈ విషయాలు గమనించుకోవాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా గుడ్డిగా అధికారులు నమ్మితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధమైన పరిస్థితి రాకూడదని అపార అనుభవం కలిగినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మేము మన ఛానల్ ద్వారా తెలియజేస్తాము. అంటే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏమిటి? అది ఎంతవరకు అసలు అమలు చేయటం కానీ లేదా దాని గురించి మాట్లాడటం కానీ ఏమైనా జరిగింది? 2024 ఎన్నికల సమయంలో అనేక సభల్లో మేము కలిసాం పవన్ కళ్యాణ్ గారిని. మేము మా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా కలిసినప్పుడు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుణ్ణి, ప్రభుత్వం మా నాన్నకు జీతంగా ఇచ్చినటువంటి డబ్బులతోటి తిని పెద్దవాళ్ళం అయ్యాం మేము. కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగికి డిఏ ఎంత విలువైనదో, పిఆర్సి ఎంత విలువైనదో నాకు తెలుసు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు మీరు గత 5 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మీరు మర్చిపోండి. మేము అధికారంలో అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కూడినటువంటి కూటమి వచ్చిన తర్వాత ఆ బాధ్యత నేను తీసుకుంటాను, 1 సంవత్సరం సమయం ఇవ్వండి. అయితే సిపిఎస్ను పూర్తిగా రద్దు చేస్తాననే మాట అనకపోయినప్పటికీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. సిపిఎస్ నేను రద్దు చేసేస్తాను, మొత్తం అవుట్ రైట్గా ఇచ్చేస్తానని చెప్పేసి అనకపోయినప్పటికీ మీకు సగౌరవంగా ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా చేసే ఒక పథకాన్ని తీసుకొస్తాను, వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను. గత పాలకులు చెప్పినట్లుగా అబద్ధాలు నేను చెప్పను, మోసపూరితమైనటువంటి మాటలు కాదు, నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ వీడియోస్ కూడా ఈ మధ్యకాలంలో వైరల్ అవుతా ఉన్నాయి, మీరు కూడా చూస్తూ ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా 100% నమ్మాము. ఎందుకంటే ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగ కుమారుడే కాబట్టి. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, మా నాన్నగారు చనిపోయినప్పటికీ మా అమ్మగారు ఇప్పుడు ఇంకా బ్రతికున్నారు కాబట్టి ఆయన పెన్షన్ మా అమ్మగారికి వస్తుంది, ఆ పెన్షన్ ద్వారా మా పార్టీకి కూడా పార్టీ ఫండ్ ఇస్తూ ఉంటుంది, నాకు ఖర్చులకు డబ్బులు ఇస్తుందని చెప్పేసి ఆయన అన్నాడు. చాలా గర్వపడ్డాం. మా గవర్నమెంట్ ఉద్యోగి కుమారుడు ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తే మన కన్నీళ్ళు ఏవైతే ఈరోజు 5 సంవత్సరాల నుంచి మనం పడతా ఉన్నాం బాధలు, అవన్నీ తీర్చడానికి 100% కాకపోతే కొంతన తీర్చడానికి ఒక ఆపన్న హస్తం, ఒక అన్నలాగా మరి కన్నీళ్ళు తుడుస్తారని అనుకున్నాం. అందరం కూడా ఖచ్చితంగా నమ్మాము. అదే విధమైనటువంటి రిజల్ట్ కూడా ఎన్నికల్లో చూపించడం జరిగింది. అయితే చాలా విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే, గెలిచిన తర్వాత కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం మేము ప్రయత్నం చేసాం. సీఎం గారిని అయితే 2 సార్లు కలిశాను నేను. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మాత్రం కుదరలా. ఎందుకు కుదరలేదంటే ఎవరిని అడిగినా అపాయింట్మెంట్ లేదు. ఏంటయ్యా, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ లేదు ఒకటి. రెండో వర్షన్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ నుంచి ఏదో రిపోర్ట్ ఉంది, థ్రెట్ ఉందంట పవన్ కళ్యాణ్ గారికి. ఏమండి, మేము రాష్ట్రంలో 3 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను ఏం చేస్తానండి? నేను తెలియదా? పోనీ ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులకు కానీ, ఐఏఎస్ అధికారులకు కానీ మేము తెలియదా? మా మీద అంత అనుమానం ఉందా? మేము ఏం చేస్తామని చెప్పేసి మీకు అనుమానం ఉంది? ఆయన కలిసి, సార్ మీరు చెప్పినటువంటి మాటను కొంచెం గుర్తు చేసుకొని ఏదో ఒకటి, అసలు ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే సిపిఎస్ అనేటటువంటిది ఎంత డెప్త్ ఉన్నటువంటి విషయం అంటే, ఈరోజు స్టార్ట్ చేసినా 2 సంవత్సరాలు పడుతుందండి దీని గురించి రివ్యూ చేయడానికి, అలాగే దీనికోసం రావాల్సినటువంటి అవుట్పుట్ తీసుకోవడానికి. మరి సంవత్సరంలో పరిష్కారం చేస్తానన్నారు, మీ మాటకు గౌరవించాము. సంవత్సరం పాటు నోరెత్తలేదు. ఏ ఉద్యోగి కూడా, ఏ ఉపాధ్యాయుడు కూడా, ఏ సిపిఎస్ ఎంప్లాయీ కూడా ఈ రాష్ట్రంలో 1 సంవత్సరం దాటే వరకు కూడా నోరెత్తకుండా ఆశగా, నమ్మకంతో, మౌనంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా శరాఘాతమే జరిగింది తప్ప కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మన డిప్యూటీ సీఎం గారు చాలా నిరాశకు గురి చేశారు.
అపాయింట్మెంట్ ఇస్తే మేమేమి ఆయన మీద యుద్ధానికేం వెళ్ళాం. వెళ్ళండి. మా సమస్యలను పరిష్కారం చేయండి అయ్యా, మీరు చెప్పినటువంటి మాటని గుర్తు చేయడం కోసం కూడా అవకాశం మాకు కల్పించట్లేదంటే మీరు పరిస్థితి ఏ విధంగా ఉందో కూటమి ప్రభుత్వంలో మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు మీరు సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా వీటి మీద ఏ రకంగా ముందుకెళ్లాలనే ఒక కార్యాచరణ ఏమైనా ఉందా? అసలు ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? సిపిఎస్ ఉద్యోగులు అనేవాళ్ళు ఒక ఉపాధ్యాయులే కాకుండా ఉద్యోగుల్లో అన్ని శాఖల్లో ఉన్నారు కాబట్టి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈ రోజు వరకు కూడా మేము వేచి చూసే ధోరణిని అవలంబించాం. ఇక మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే 90% ఎప్పుడు 2019వ సంవత్సరం నుంచి రావాల్సి ఉన్నాయో వాటి కోసం న్యాయ పోరాటానికి సిద్ధపడతా ఉన్నాం. ఇక కొన్ని రోజుల కాలంలో మేము కూడా న్యాయ పోరాటానికి ఈ న్యాయ పోరాటం చేయడం వలన డబ్బులు వస్తాయా లేకుంటే ఇంకోట అనేటువంటిది తర్వాత సంగతి. కనీసం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అలా చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖున అంటే ఈ రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి రోజు సెప్టెంబర్ 1, 2004వ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు. ఈ రోజుని మేము ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం బ్లాక్ డేగా పరిగణిస్తాం. ఇది ఒక వెన్నుపోటు దినం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు. ఆ రోజు నల్ల చొక్కాలు ధరించి మా నిరసనని సాధారణంగా తెలియజేస్తాం. ఇక ఈ సంవత్సరం అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కొంత అవగాహన కలిగేలాగా మా బాధలు తెలిసే విధంగా కొంత ఒక పెన్షన్ మార్చ్ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేద్దామని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి మరి నేను ఏదైతే జేఏసీకి రిప్రజెంట్ చేస్తా ఉన్నానో దాంట్లో ఉన్నటువంటి 47 సంఘాల నాయకులు, రాష్ట్ర జిల్లాల సంఘాల నాయకులు, అలాగే పెద్దలు కేఆర్ సూర్యనారాయణ గారు ఎవరైతే మా జేఏసీ చైర్మన్గా ఉన్నారో వారు ఏకవాక్య తీర్మానంతో మన జరిగినటువంటి మా జేఏసీ మీటింగ్లో మద్దతు ప్రకటించారు. ఈ పోరాటము వ్యతిరేకంగా ప్రభుత్వానికి లేకుంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాకుండా మాకు చేయబోయేటటువంటి మేలు ఏదైతే ఉంటే అది తెలియజేస్తే దాన్ని సెలబ్రేషన్ డేగా కూడా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే మా పని కాదు. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీరి హక్కులకు భంగం కలిగే విధంగా చేస్తే గత ప్రభుత్వాన్ని గట్టిగా ఢీకొన్నాం, ఎదిరించాం, పోరాడాం, విజయం సాధించాం. అంటే అక్కడ ఎవరున్నారనేటువంటిది మాకు సంబంధం లేనటువంటి విషయం. మేము అడిగేది కుర్చీని. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నారు, నిన్న జగన్ గారు ఉన్నారు, రేపు మన లోకేష్ గారు రావచ్చు, చెప్పలేం. ఎవరున్నా కానీ ఆ అడిగేటటువంటి విధానంలో మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో మార్పు రాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీట్లో ఉన్నారు కాబట్టి ఆయన అడుగుతూ ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కారం చేసే వరకు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకుడున్నా ప్రశ్నించి తీరతాము. ఉద్యోగుల, ఉపాధ్యాయులు ఆత్మగౌరవంతో ఒక 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే మనశ్శాంతితో ఉద్యోగం చేసుకున్నారో ఆ విధమైనటువంటి వాతావరణం ఏర్పడే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా పోరాడే తీరుతాం, సాధించి తీరుతాం. ఇదండి బాజీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు, అదే రకంగా జేఏసీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో వారు చెప్తున్నారు. ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడంలో కూడా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు విపరీతమైన నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులకు ఏదైతే ఉందో 2018 నుంచి 2025 వరకు వారికి రావాల్సిన బకాయిల విడుదల విషయంలో కానీ, అదే రకంగా సిపిఎస్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ దానిని అమలు చేసే విషయాల్లో కానీ చాలా నిర్లక్ష్య ధోరణి ఉందని చెప్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని చెప్తున్నారు. వ్యతిరేకత ఇంకా రాలేదు కానీ అసంతృప్తి అయితే ఉన్నమాట వాస్తవమేనని చెప్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవజ్ఞులు కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకొని ఉద్యోగుల పక్షాన వారి సమస్యలు పరిష్కరించడానికి వారు జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి విశేషాలు. చాలా కృతజ్ఞతలండి, మంచి విషయాలు వివరించినాను. థ్యాంక్ యూ వెరీ మచ్.